బూత్ లేదు లేదు మ్యామ్, చెప్పండి ఒక బూత్ మీరు. పలకలేకపోవడమే కదా లేదు మ్యామ్, అక్కడ మీరు చూస్తే కనుక బీపేసాం మేము. ఒక్క బూత్ కూడా మీరు ఇన్ జనరల్గా ఎనీ అదర్ ఫిల్మ్తో బూతులు వాడినటువంటి ఎనీ సినిమా, నో కంపారిజన్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఫెలో ఫిల్మ్ మేకర్స్, మేము ఒక్క బూత్ కూడా సినిమాలో వితౌట్ బీప్ అంటే ఐ అగ్రీ టీజర్లో దెర్ ఇస్ వన్ బూత్. మా సౌండ్ డిజైనర్కి చెప్పాను, అది ఎలా చెప్పాలో ఒకసారి మీరు చెవులు మూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్కి చెప్తాం మ్యామ్, వద్దులే. ఆ బూత్లో ఒక బూత్ ఉంది మ్యామ్, అందులో గూని కూడా నేను సైలెన్స్ చేయమన్నాను, వాడు గూని చేయకుండా దాన్ని మాత్రమే సైలెన్స్ చేశాడు. బికాస్ ఆఫ్ విచ్ ఇప్పుడు సారీ టు సే దిస్, బట్ సినిమాలో అది కూడా నేను మ్యూట్ చేసేసాను కంప్లీట్గా. దేర్ ఇస్ నో వే దట్ ఒక్క బూత్ పదం కూడా మీకు అదే బీప్ వస్తుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, బట్ నోవేర్ డస్ ఇట్ ఫీల్ లిప్ సింక్లో కానీ ఎక్కడ కూడా ఇట్ డజంట్ ఫీల్ లైక్ మీరు ఫన్ లాగే చూస్తారు తప్ప ఒక హార్ష్ బూత్ వచ్చింది ఏంటో అనే ఫీలింగ్ అయితే రాదు మ్యామ్. ఐ కెన్ ప్రామిస్ దట్. అంటే లేడీస్ రావాలన్నా Ma'am. పిల్లలు రావాలన్నా కూడా ఇట్లాంటి మూవీస్కి కష్టం కదా. అప్పుడు అర్జున్ రెడ్డి చూసే మొన్న కే ర్యాంపు అంటే టీజరు ట్రైలర్లో విచ్చలవడిగా బూతులు కావచ్చు, నార్మల్గా కంటెంట్ అనేది Correct. సినిమాలో ఎంత ఉంది లేదు పక్కన పెడితే కనుక ట్రైలర్ టీజర్లో మాత్రం కట్ లేకుండా వాడుతున్నారు. కానీ సినిమా చూస్తే కొన్ని బాగానే ఉంటున్నాయి. Yeah, అంటే బూతులు ఇవన్నీ వాడితేనే రీచ్ ఉంటుంది అనుకుంటున్నారా? ఆనెస్ట్లీ అయితే అలా కాదు మ్యామ్, అగ్రీ కొంచెం వైబ్ అవుతారు యూత్, నేను కాదనను. బట్ ఇందులో మ్యామ్ ఇప్పుడు వాడు ఏ కాంటెంట్కి అయితే బీప్స్ వేసామో, క్లియర్ బీప్స్ వేసామో మ్యామ్, అదంతా కూడా ఒక ఫెల్లో సిటిజన్ యొక్క ఫ్రస్ట్రేషన్ జ్యుడిషియరీ సిస్టమ్ గురించి అయి ఉండొచ్చు, రోడ్ ట్రాఫిక్ జామ్ గురించి అయి ఉండొచ్చు. సో ఇట్స్ అ ఫెల్లో సిటిజన్స్ ఫ్రస్ట్రేషన్ లాగే దాన్ని ట్రీట్ చేసాం మ్యామ్. అండ్ సినిమాలో ఎక్కడైతే ఈ సీన్ వస్తుందో బై దెన్ వీడి బ్యాక్ స్టోరీ మీకు అర్థమైపోతుంది, వీడి ఫ్రస్ట్రేషన్ 100% కరెక్ట్ అని చెప్పి మీరు అగ్రీ చేస్తారు. బట్ బూత్ మాత్రం బూత్లో ఒక్క లెటర్ కూడా బయటికి రాకుండా కంప్లీట్ బీప్ ఉంటుంది మ్యామ్. మా ప్రయత్నం అయితే అది చేసాం.